హైవేస్ పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి కూడా ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా. ఇప్పుడు కూడా పాపం తీవ్రమైన జ్వరం, స్పాండిలైటిస్. ఇప్పుడు సమంతకు మయోసైటిస్ ఎంత ప్రమాదకరమో ఓ రకంగా ఒక పొలిటీషియన్కి, ఒక యాక్టర్కి, ఒక రెవల్యూషనిస్ట్, ఆబ్వియస్లీ నేను విప్లవకారుడేనంట పవన్ కళ్యాణ్. అతనికి స్పాండిలైటిస్ అంటే చాలా ఇబ్బంది. వెన్నుపూస సమస్య, వెన్నెముక సమస్య ఇబ్బంది. నరకం చూపెట్టిద్ది అది. కూర్చోలేం, నించోలేం, సరిగ్గా పనులు ఏవి చేయలేం, నరకం అనమాట. అండ్ లోపల నుంచి ఒక రకమైనటువంటి బాడీ పెయిన్స్, ఫీవర్ చాలా బాధిస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి. జ్వరం నుంచి, స్పాండిలైటిస్ నుంచి ఎటువంటి అనారోగ్యాలు అతనికి ఉండొద్దు. దేవుడా, ప్రజల కోసం నువ్వు పవన్ కళ్యాణ్ పంపించావు, బట్ ఆ పవన్ కళ్యాణ్కి ఈ రకంగా అనారోగ్యం బారిన పడేలా చేయడం అయితే కరెక్ట్ కాదు. దయచేసి ఆయన్ని కోలుకునేలా చేయి. దయచేసి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటూ, సినిమాలో యాక్టివ్గా ఉంటూ ఈ సమాజానికి ఎప్పుడు దగ్గరగా ఉండేలా చేయి.